హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తారు. హిందువులను తక్కువ చేస్తారు. హిందువులంటే లెక్క లేదు, పట్టదు. సరే హిందువుల్లో ఐక్యత లేకపోవడం ఇవి ఒకటి. హిందువులు ఇంకా ఏమంటారు, ఒక నిద్రలో ఉన్నారు, మత్తులో జోగుతున్నారనమాట. ధర్మానికి చేటు జరిగినా, పక్కనే ఉన్న గుళ్ళో దాడి జరిగి విగ్రహాన్ని పగలగొట్టినా స్పందన ఉండదు కనీసము. మనకింట్లో వచ్చే వరకు కూడా స్పందన ఉండదనమాట. ఆ స్థాయిలో హిందువులు ఉన్న స్థితిలో వాళ్ళ బలహీనతను, నేను నిజంగా చెప్పాలంటే హిందువుల్లో ఉన్న బలహీనతను ఆధారంగా తీసుకొని ఈ సెక్యులర్ పార్టీలు ఏవైతే చెలామణి అవుతూ వచ్చినాయో ఇంతకాలం, క్రమక్రమంగా వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇటు హిందువులు తెలుసుకుంటున్నారు, ముస్లింలు కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లింలు అంటే వాళ్ళ మతాన్ని కాక, నేను సెక్యులర్ని నేను అంటూ తను పుట్టిన మతాన్నే అవహేళన చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు, తక్కువ చేస్తున్నాడు, చులకన చూస్తున్నాడు. తాను పుట్టిన ధర్మాన్నే ఏమంటారు విమర్శిస్తూ ముందుకెళ్తున్నాడు. అంటే మరి వీళ్ళని ఎందుకు హక్కున చేర్చుకుంటాడు? ఆ ధర్మం గొప్పదని ముస్లింలు కూడా అనుకుంటూ ఉన్నారు కదా, గొప్పదని అనుకుంటున్నారు. ఇస్లాంను వాళ్ళు ఆచరిస్తూ ఉన్న వాళ్ళు అయినా సరే ఇలాంటి పార్టీలకు వచ్చిందంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏమో రేపు మమ్మల్ని కూడా ఇట్లాగా చేస్తారేమో అని. కొన్ని వాళ్ళ కోసం ఓటు బ్యాంకుగా తప్ప తమ అభివృద్ధిని, పురోగతిని, మంచి చెడును పట్టించుకోలేదని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకని బీహార్ విషయం వచ్చేసరికి పర్టికులర్గా బీహార్లో ఏం జరిగింది, ముస్లింలందరూ కూడా ఎంఐఎం వైపు నిలిచారు. మాకంటూ ఒక పార్టీ ఉంది, మజ్లిస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇతెహాదుల్ ముస్లిమన్, ఈ పార్టీ ఉంది, మాకు ఒక నాయకుడు ఉన్నాడు మా మతానికి సంబంధించని. అక్కడ ముస్లింల ఓటు బ్యాంకు పోలరైజ్ అయిపోయింది.